నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులు కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాలలో నిరసనలు కొనసాగిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి, సమాచార కమ్యూనికేషన్ శాఖ మంత్రి నివాసానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దేశ పార్లమెంటు ముందు నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని కేపీ ఓలీకి దుబాయ్కి వెళ్లటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయనకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. నిరసనలు హింసాత్మకంగా మారటంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి కూడా రిజైన్ చేశారు. అల్లర్ల నేపథ్యంలో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎంబసీ భారత పౌరులకు సూచించింది. అల్లర్లలో మొత్తం 18 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడా నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులు కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి, సమాచార కమ్యూనికేషన్ శాఖ మంత్రి నివాసానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దేశ పార్లమెంటు ముందు నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని కేపీ ఓలీకి దుబాయ్కి వెళ్లటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయనకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. నిరసనలు హింసాత్మకంగా మారటంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి కూడా రిజైన్ చేశారు. అల్లర్ల నేపథ్యంలో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎంబసీ భారత పౌరులకు సూచించింది. అల్లర్లలో మొత్తం 18 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులు కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. సర్కార్ అవినీతిని, నేతల అవినీతిని, వారి పిల్లల లగ్జరీ లైఫ్ను అంతమొందించే లక్ష్యంతో సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తోంది జెన్ జెడ్. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. గతంలోనూ ఇటీవలి కాలంలోనూ జరిగిన ప్రభుత్వ ఒప్పందాలను ప్రస్తావించారు ఆందోళనకారులు. 8 ఏళ్ల క్రితం ప్రభుత్వ సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ 2 ఎయిర్ బస్ జెట్లను కొనుగోలు చేసిన ఒప్పందంలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. రాజకీయ నేతల కుటుంబాలు పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్జీ పోస్టులు ట్రెండ్ అయ్యేసరికి ఓలీ సర్కార్ కన్నెర చేసింది. యువతకు భయపడ్డ ప్రభుత్వం ఈ నెల 4న 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే మొత్తం 26 ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించడంతో రగిలిపోయారు విద్యార్థులు. నేపాల్ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సరే ఆ ఆదేశాల్ని పట్టించుకోలేదు ఓలీ ప్రభుత్వం. దీంతో 4 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీయులు సోమవారం ఉద్యమించారు. ఓవైపు బ్యాన్ కొనసాగినా మిగిలిన ప్లాట్ఫామ్లలో జరిగిన ప్రచారంతో ఖాట్మండులో నిరసనలకు తరలి వెళ్లింది యువత. ఖాట్మండుతో పాటు ఇతర నగరాలలోనూ గుమికూడి కదం తొక్కారు విద్యార్థులు.